Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we were explaining about the 10th class model question paper for your public examination. So here already I have completed the section A. So let's see for the section B. The part section B, it's very important. So already explained that note also. Answer all the questions of a section B, grammar and vocabulary in the same order at one place in your answer book. ఇక్కడ చూడండి వాళ్ళు చెప్పిన యొక్క ఆన్సర్ ఏంటంటే టోటల్ గా ఇక్కడ ఉన్న సెక్షన్ బి ని టోటల్ గా మీరు ఏం చేయాలంటే యూ హావ్ టు మెన్షన్ ద సెక్షన్ బి. ఈ యొక్క సెక్షన్ బి ని కంపల్సరీగా ఒకే ఆర్డర్ లో రాయాలి. అది కూడా క్వశ్చన్ నెంబర్ 16 to 32. క్వశ్చన్ నెంబర్ 16 to 32 ఒకే ఆర్డర్ లో మీకు రాయాలనేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దే విల్ గివ్ ద 16th క్వశ్చన్ నెంబర్ 16th లో గ్రామర్ ఏంటంటే లింకర్స్. వాట్ ఆర్ దట్? లింకర్స్. ఇక్కడ లింకర్స్ అనేది ఉన్నాయండి. ఆ లింకర్స్ అనేవి చూడండి. సో కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ. అంటే హూ అనే సెంటెన్స్ ని మనం అక్కడ హూ అనే వర్డ్ ని యాడ్ చేసి మనం ఇక్కడ ఒక సెంటెన్స్ ని రాయాలని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, అబెల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్, హీ వాజ్ ద గ్రాండ్ ఫా ఆఫ్ విక్టోరియా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అబెల్ అనే వ్యక్తి ఇక్కడ గ్రాండ్ ఫాదర్ కదా ఎవరికి? విక్టోరియాకి. సో he was the grandfather of Victoria who wanted to leave the house. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ సెంటెన్స్ ని 2 types గా కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ హూ అనే వర్డ్ ని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే we should write after the noun. నౌన్ తర్వాత మనం ఇక్కడ ఈ వర్డ్ ని రాయడం అనేది జరుగుతుంది. సో అబెల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్. సో ఇక్కడ ఈ వర్డ్ ని మనం చూసుకున్నట్లయితే నేను ఇక్కడ మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పైన ఒకసారి చూడండి, అబెల్ wanted to leave the house. సో ఇప్పుడు మనం ఇక్కడ కామ పెట్టుకోవాలి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాము? కామా పెట్టాలి. బట్ ఇక్కడ ఏముంది? ఇప్పుడు స్టాప్ ఉంది. బట్ కామా పెట్టి హీ అనేది ఎవరు? అబెలే కదా. సో ఇప్పుడు హీ అనే ప్లేస్ లో మనం ఏం మెన్షన్ చేయొచ్చు? హూ was the grandpa of Victoria. Who was the grandpa of Victoria? అర్థమవుతుంది కదా. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం హూ అనే వర్డ్ అంటే హూ అంటే ఎవరు అని అర్థం. హూ అంటే ఎవరు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్డ్ ని ఎప్పుడు కూడా నౌన్ తర్వాత అంటే నామవాచకం తర్వాత మాత్రమే మనం ఆ యొక్క వర్డ్ ని మనం రీప్లేస్ చేయాలి. ఇప్పుడు అబెల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్ అంటే అబెల్ అనే వ్యక్తి లీవ్ చేయాలనుకున్న హౌస్ ని ఎవరైతే విక్టోరియా గ్రాండ్ ఫాదర్ ఎవరంటే వెళ్తున్నది హీ వాజ్ ద గ్రాండ్ ఫా ఆఫ్ విక్టోరియా అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం రాసినట్లయితే యూ విల్ గెట్ 2 marks. ఎన్ని మార్క్స్ వస్తాయండి మీకు? అక్కడ 2 marks ఇవ్వడం అనేది జరిగింది. సో యూ విల్ గెట్ ద 2 marks. సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 17 తీసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ లింకర్స్ లో WHO అని కంప్లీట్ చేశాం కదండి. సో ఇప్పుడు WHO కంప్లీట్ చేయండి కాబట్టి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 తీసుకున్నట్లయితే చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ద పాసివ్ వాయిస్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ వాట్? పాసివ్ వాయిస్. ఇక్కడ పాసివ్ వాయిస్ లో మనం తీసుకున్నట్లయితే చూడండి, ఐ గివ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఇప్పుడు నార్మల్ గా యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ వచ్చినప్పుడు నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ వచ్చినప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ వచ్చినప్పుడు నార్మల్ గా ఎవ్రీ సెంటెన్స్ లో మనకు రావాల్సింది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎవ్రీ ఇంగ్లీష్ సెంటెన్స్ లో మనకి ఈ యొక్క 3 things లేకుండా ఒక సెంటెన్స్ ని మనం అసలు ఫిల్ కూడా చేయలేము. సో అలా మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ లో చూసుకుందాం. ఐ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. సో ఇప్పుడు దాంట్లో కూడా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఐ అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటి? గేవ్ అనేది ఏంటి? ఇక్కడ వర్బ్. అలాగే హిమ్ అనేది మనం ఇక్కడ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తాము. సో ద క్యాన్ ఆఫ్ వైన్, ద క్యాన్ ఆఫ్
వైన్. వైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇదే ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇప్పుడు ఇది మనకి ఏ వాయిస్ లో ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది. సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో ఉన్న దాన్ని మనము పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసినప్పుడు మనకి సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి సబ్జెక్ట్ రావడం అనేది జరుగుతుంది. అలాగే వర్బ్ అనేది V3 ఫామ్ లోకి చేంజ్ అవుతుంది. వర్బ్ విల్ బి చేంజెస్ into the V3 form and plus we should add the by form. What is that? By. And subject. We'll get what is that? Subject. సో ఈ విధంగా మనకు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో దీన్ని మనం యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ అంటాము. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మనము సబ్జెక్ట్ ప్లేస్ లో నుంచి ఆబ్జెక్ట్ వెళ్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు ద క్యాన్ ఆఫ్ వైన్ అనేది ఇక్కడ మనము మెయిన్ అంటే దాన్ని ఆబ్జెక్ట్ గా తీసుకుంటే సబ్జెక్ట్ లో చూడండి ద క్యాన్ ఆఫ్ వైన్ was a can of wine was given by me. ఇక్కడ మనము I gave him the can of wine అంటున్నాడు కదా, he the can of wine. ఇప్పుడు మనము the can of wine was given by me అనేమో ఏమొస్తుంది అక్కడ? ఇక్కడ సపోజ్ a can of wine I given by him, మీ గివెన్, సారీ మీ కూడా మెన్షన్ చేసుకోవచ్చండి ఇక్కడ, మీ గివెన్ బై హిమ్. ఇక్కడ చూడండి సో ద క్యాన్ ఆఫ్ వైన్ వాజ్ మీ గివెన్ బై హిమ్ అంటే ఆ క్యాన్ ఆఫ్ వైన్ ని నేను అతనికి ఇచ్చాను అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇలా మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ రాసినట్లు మనకి ఎన్ని మార్క్స్ వస్తుందంటే ఇట్ విల్ క్యారీ as the how many marks? 2 marks. సో ఇక్కడికి మనం క్వశ్చన్ నెంబర్ 16 అలాగే క్వశ్చన్ నెంబర్ 17 కంప్లీట్ చేసాం కదండి. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 లో చూసుకున్నట్లయితే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హ్యాజ్. ఇప్పుడు హ్యాజ్ అనే వర్డ్ ని ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లో హ్యాజ్ అనే వర్డ్ అనేది వచ్చినట్లయితే మనం ఎప్పుడు కూడా we need to prefer has a first. We need to prefer has a which one is a first. సో ఇక్కడ చూడండి the roads were not good, so he preferred has less luggage. ఇక్కడ చూడండి హ్యాస్ స్టార్టింగ్ లో రాంగ్ మెన్షన్ చేసేసి హ్యాస్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్, అందుకే అతను చాలా తక్కువ లగేజ్ ని ప్రిఫర్ చేశాడు అని నువ్వు ఇలా రాసావంటే యూ విల్ గెట్ 2 marks. ఎందుకు మనం హ్యాజ్ అనేది ముందర చేస్తామంటే ఎందువలన, దేనికంటే అనే దాని సిచ్యువేషన్ లో మనం హ్యాజ్ ని ముందర యూజ్ చేయడం అనేది జరిగింది. సో హ్యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. సో ఈ విధంగా మనకి వచ్చినట్లయితే మనం దీన్ని క్వశ్చన్ నెంబర్ 18 గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా రాసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 18 కంప్లీట్ అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 19. సో మనం క్వశ్చన్ నెంబర్ 19 చూడండి, షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హెవీ రైన్స్ డ్యూ టు హెవీ రైన్స్ అంటే చాలా కారణంగా, దేని కారణంగా ఆమె పార్టీకి రాలేదంటే డ్యూ టు హెవీ రైన్స్, వర్షాలు ఎక్కువగా ఉండడం కారణంగా ఆమె పార్టీకి అటెండ్ అవ్వలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ సింధు ఈజ్ డెడికేటెడ్ టు డాష్ హర్ జాబ్. సో డెడికేటెడ్ టు హర్ జాబ్ ఆర్ ఇన్ జాబ్ విత్ హర్ జాబ్. సో డెడికేటెడ్ టు హర్ జాబ్ అంటే ఆమె తన జాబ్ ని చాలా ప్రత్యేకంగా చూసుకోగలదు అనే అర్థం ఇక్కడ. అలాగే fill in the blanks with the suitable forms of the verbs given in the brackets. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి after I had finished my homework I went to bed. ఇక్కడ చూడండి after I had finished my homework I went to bed. I went to bed. సో ఈ విధంగా వర్క్ ఫార్మ్స్ రాసినట్లయితే మీ క్వశ్చన్ నెంబర్ 19 లో ప్రిపోజిషన్స్ వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 20 లో వర్క్ ఫార్మ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో వీటికి 2 marks వస్తుంది, వీటికి 2 marks ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వరకు మనం క్వశ్చన్ నెంబర్ 20 వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.